లైఫ్లో ఎప్పుడైనా నవ్వాలనుకుంటే ఈగల్లా అవ్వండి, చిలుకలా కాదు. చిలుక మాటలు బాగా మాట్లాడుతుంది కానీ ఎక్కువ ఎత్తికి ఎగరలేదు. ఈగల్ చాలా తక్కువ మాట్లాడుతుంది కానీ ఆకాశాన్ని టచ్ చేసేంత విల్ పవర్ దానికి ఉంటుంది. ఈగల్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద స్కై. ఈగల్ నుంచి నేర్చుకోవాల్సిన 5 లైఫ్ లెసన్స్ ని ఈరోజు షేర్ చేస్తున్నా. లాస్ట్ పాయింట్ మీ లైఫ్ నే మార్చేయచ్చు. నెంబర్ 1, ఈగలు ఎప్పుడు ఒంటరిగానే ఎగురుతుంది. ఎప్పుడు పావురాలతో చిన్న చిన్న పక్షులతో కలిసి ఎగరదు. ఎందుకంటే దానికి తెలుసు మనం ఎలాంటి వాళ్ళతో తిరుగుతామో మన మైండ్ సెట్ కూడా అలానే తయారవుతుంది అని. ఎవరైతే నారో మైండెడ్ పీపుల్ ఉంటారో మీ డ్రీమ్స్ ని విజన్ ని అర్థం చేసుకోకుండా కిందకు లాగడానికి ట్రై చేస్తారో వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. లైఫ్లో ఒంటరిగా ఎగరడానికి ట్రై చేయండి. అలా ట్రై చేయకపోతే మీ రియల్ పొటెన్షియల్ ఏంటో ఎప్పటికీ తెలుసుకోలేరు. నెంబర్ 2, ఈగల్కి ఎప్పుడైతే 40 years వస్తాయో దాని ముక్కు చాలా వీక్ అయిపోతుంది. రెక్కలు అవసరానికి మించి పెద్దవైపోతాయి. దీనివల్ల వేటాడి ఫుడ్ తెచ్చుకోలేక బతకడం కూడా కష్టమైపోతుంది. అయినా దూటం నొప్పుకోదు. ముక్కుని రక్తం వచ్చేలా బద్దలు కొట్టి 150 days పెయిన్ఫుల్ ప్రాసెస్ని ఫాలో అవుతుంది. తర్వాత తిరిగి వచ్చిన ముక్కుతో మిగిలిన 30 years లైఫ్ని రీస్టార్ట్ చేస్తుంది. మన లైఫ్ హ్యాపీగా మారాలంటే ఎంత పెయిన్ఫుల్ అనిపించినా మనకు అవసరమైన స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. నా లైఫ్ ఇంత అని ఆగిపోవద్దు. నెవర్ గివ్ అప్ మై ఫ్రెండ్. నెంబర్ 3, తుఫాన్లు వచ్చినప్పుడు పక్షులన్నీ భయపడి ఎక్కడైనా దాక్కోవడానికి ట్రై చేస్తాయి కానీ ఈగల్స్ మాత్రం ఎక్సైట్ అవుతాయి. ట్రబుల్స్లో హ్యాపీనెస్ని వెతుక్కుంటాయి. తుఫాన్ వల్ల వచ్చే బలమైన గాలిని సహాయంగా చేసుకొని ఎంత ఎత్తుకు వెళ్తుందంటే ఆ మబ్బుల కన్నా పైకి వెళ్ళి ఎగురుతుంది. లెసన్: అచీవర్స్ ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఛాలెంజెస్. ప్రతి ప్రాబ్లం మనకు ఒక గొప్ప అవకాశాన్ని తీసుకుని వస్తుంది. ఆ అవకాశాలను గుర్తించండి, భయపడి దాక్కోవద్దు. నెంబర్ 4, ఈగల్స్ ఎప్పుడు చనిపోయిన వాటిని తినవు. దేన్నైతే వేటాడుతుందో ఆ ఫ్రెష్ ఫుడ్ని మాత్రమే తింటుంది. ఏదైతే మీ పాస్ట్ ఉంటుందో అది ఆల్రెడీ చచ్చిపోయింది. ఆ చనిపోయిన థాట్స్ని, కుళ్ళిపోయిన థాట్స్ని ఎక్కడైతే వదిలేయాలో అక్కడే వదిలేయండి. రాబోయే ఫ్రెష్ లైఫ్ మీద ఫోకస్ చేయండి. మీ ఓల్డ్ మెమరీస్ ఏవైతే మీకు బాధ కలిగిస్తున్నాయో వాటిని ప్రెజెంట్లోకి రానివ్వద్దు. ఎందుకంటే ఒక్కసారి మీ పాస్ట్ ప్రెజెంట్లోకి వస్తే మీ పాస్ట్ మిమ్మల్ని ఎప్పటికీ ప్రెజెంట్లో ఉండనివ్వదు. యువర్ పాస్ట్ వాజ్ నెవర్ ఎ మిస్టేక్ if you learn from it. నెంబర్ 5, ఈగల్స్ ఎప్పుడైతే ఫస్ట్ టైం ఎగరాల్సిన టైం వస్తుందో అప్పుడు తన మదర్ ఈగల్ ఆ నెస్ట్లో ఉండే గ్రాస్ని తీసేస్తుంది. దానివల్ల అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలి అని. అంతేకాకుండా తన పిల్లని ఆకాశంలో కొన్ని వేల మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి ఆ ఎత్తు నుంచి వదిలేస్తుంది. ఎందుకంటే భూమి మీద పడిపోయే కొన్ని క్షణాల్లోనే ఎగరడం ఏంటో తెలుసుకోవాలి అని. ఈగల్ ఒక పక్షి అయినా కూడా దానికి చాలా బాగా తెలుసు దెర్ ఈస్ నో గ్రోత్ ఇన్ కంఫర్ట్ జోన్. కానీ మనం మనుషులం అయి కూడా కొంతమంది అర్థం చేసుకోరు. ఇప్పుడు ఎంత ఎక్కువైతే కంఫర్ట్ జోన్లో ఉంటారో ఫ్యూచర్లో మీ లైఫ్ అంతకన్నా ఎక్కువ అన్కంఫర్టబుల్ అయిపోతుంది. ఈగల్ పక్షులందరికీ రాజులో ఊరికే అయిపోరు. ఎవరి మాట అయితే అందరూ వింటారో వాడే రాజు. కింగ్ అవ్వాలంటే పవర్ అనే వెపన్ మీ దగ్గర ఉండాలి. మన రెగ్యులర్ లైఫ్లో సైకలాజికల్ పవర్ని యూజ్ చేసి ఎలాంటి సిచ్యువేషన్ అయినా గెలవాలంటే మనం ఏం చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా.